బ్యాక్ టు న్యూస్. విజయవాడ లయోలా కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆంధ్ర లయోలా కళాశాల తృతీయ సంవత్సరం బీఎస్సీ విద్యార్థులు ధర్నాకు దిగారు. లక్షల ఫీజులు కట్టించుకుని ప్లేస్మెంట్ చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. థర్డ్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా నిరసన చేశారు. ఫీజులపై కళాశాలకు ఉన్న దృష్టి విద్యార్థుల చదువు భవిష్యత్పై లేదని ఎద్దేవా చేశారు. కళాశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పేది నా సెకండ్ సెమ్లో నేను ఫీజు కొంచెం లేట్ అయిందని చెప్పి నా సెమ్ ఎగ్జామ్ అనేది ఆపేశారు. నేను ఎంత బతిమాలినా కానీ నాకు హాల్ టికెట్ అనేది ఇవ్వలేదు. ఫీజు గురించి ఎంత చూసుకునే వాళ్ళు మేము రీఫండ్ అడిగితే ఎన్ని రోజులు గ్యాప్ తీసుకోవడం మాకైతే నచ్చలేదు. అందుకని చెప్పి మేమంతా అడిగాం. మేము అడిగిన కమిట్మెంట్స్ అనేవి మేము అడిగే పాయింట్స్ అనేవి వాళ్ళు తీర్చలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిన మేము చెప్పింది ఏంటంటే మాకు ప్లేస్మెంట్స్ కావాలి. ఐబీఎంలో వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. షార్ట్ ఇంటర్న్షిప్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. లాంగ్ ఇంటర్న్షిప్ విత్ స్టైఫండ్ వాళ్ళే ఇస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరికి 80% దాటి ప్రతి ఒక్కరికి జాబ్లు ఇస్తారని చెప్పారు. ఇవన్నీ నమ్మి మా పేరెంట్స్ అనేవాళ్ళు 95,000 కట్టి ఈ కోర్సులో అనేది జాయిన్ చేస్తే అసలు మమ్మల్ని అసలు మమ్మల్ని మనుషుల్లా కూడా చూడట్లేదు. మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వెళ్ళి అడిగితే మాకు మీకు సంబంధం లేదు, మీరు వేరే మేనేజ్మెంట్, మేము వేరే మేనేజ్మెంట్ అని చెప్తున్నారు. మేము ఇంకా ఎవరిని అడగాలో మాకైతే అర్థం కావడం లేదు. తర్వాత దాని గురించి ఏం చెప్పలేదు. మాకైతే టార్గెట్ చేస్తారు. అప్పుడు తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేసామంటే మా సీనియర్స్కి ప్లేస్మెంట్స్ వస్తాయేమని వెయిట్ చేసాము. తీరా చూస్తే వాళ్ళకి ప్లేస్మెంట్ డ్రైవ్ కూడా జరగలేదంట. మాకైతే ఫస్ట్లో ఏం చెప్పారంటే ఐబీఎం వాళ్ళే వస్తారు, ఫారినర్స్ వస్తారు, అది కూడా వచ్చి వాళ్ళే క్లాసెస్ చెప్తారు, రోజు డైలీ 1 అవర్ చెప్తారని చెప్పారు. తీరా చూస్తే సెమ్కి 15 days 12 days అలా వచ్చేవాళ్ళు. అడిగితేనేమో మాకు ఇలాగే ఉంటే మేము ఇలాగే షిఫ్ట్ ద్వారా వస్తాము, మీది ఒక్క కాలేజే కాదు మాకు చాలా కాలేజెస్ ఉన్నాయని చెప్పారు. ఆ విషయం మాకు ముందు చెప్పలేదు, చాలా చెప్పారు. ఐబీఎంఏ ఇస్తారు ప్లేస్మెంట్, షార్ట్ ఇంటర్న్షిప్ వాళ్ళే ఇస్తారన్నారు. షార్ట్ ఇంటర్న్షిప్ మాకు 21 days, 21 daysలో 7 days కూడా ఏదో అప్పుడప్పుడు అలా జరిగినవి కూడా మాకు నెక్స్ట్ క్లాస్ ఉంది, వేరే క్లాస్ ఉందని చెప్పి ఇంకా ఆపేసేవాళ్ళు. ప్రాజెక్ట్ ఇచ్చారు షార్ట్ ఇంటర్న్షిప్లో. దాని గురించి డౌట్ అడిగాం సార్ని, ఇప్పటికీ ఆయన చూడలేదు ఆ మెసేజ్. మళ్ళీ ఫస్ట్ రోజు వర్క్ చేయలేదు అని అడిగారు. చేయలేదు సార్ అని చెప్తే నెక్స్ట్ రోజు చేసి పెట్టండి అమ్మా అన్నారు. ఏం జరగల. వీళ్ళకి మొట్టమొదటి రోజు చెప్పినటువంటి ప్రామిసెస్లో ఒక్కటి కూడా జరగకపోతే ఏబీవీపీ వీళ్ళందరినీ వేసుకొని 20 రోజుల నుంచి వీళ్ళ స్వతహాగా వీళ్ళు ఆ క్లాసులు వదిలేసి క్లాసులు వాకౌట్ చేసి ప్రిన్సిపల్ గారిని ప్రశ్నించిన, స్టాఫ్ను ప్రశ్నించిన, కరస్పాండెంట్ గారిని ప్రశ్నించిన, నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని మాకు 4 రోజుల సమయం కావాలి, 2 నెలల సమయం కావాలి, రీఫండ్ అనేది. ఇది ఇప్పుడు డిమాండ్ ఏంటంటే 2 సంవత్సరాలు 55,000 రూపాయలు కోర్సుతో సంబంధం లేకుండా ఐబీఎం కంపెనీకి మీకు ట్రైనింగ్ కోసమని కట్టించుకున్నటువంటి లయోలా యాజమాన్యం ఈరోజు ప్రశ్నిస్తే అది ఐబీఎం కంపెనీకి పోయింది, మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. ఇదే ఐబీఎం కంపెనీకి ఫీజు కట్టలేదని సెమిస్టర్ ఎగ్జామ్ లేదా ఇంటర్నల్ ఎగ్జామ్స్ పిల్లలకి ఆపేసి గంట ఫీజు కట్టినా సరే గంట తర్వాత ఫీజు కట్టండి, ఎగ్జామ్ కావాలంటే లేటుగా స్టార్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఒక్కరోజు కూడా ఫీజు లేటు కట్టించుకున్నటువంటి యాజమాన్యం ఈరోజు వీళ్ళ ఆర్తనాదాలను పట్టించుకోకుండా ఇక్కడున్న వీళ్ళ పేరెంట్స్ అందరూ అప్పులు చేసి ఫీజు తీసుకొచ్చి లక్షలు వీళ్ళ కాళ్ళపై పోసి దాన ధర్మాలుగా ఎవరు తీసుకురాలేదు. అందరూ అప్పులు చేసి కాయ కష్టం చేసి తెచ్చి కడితే ఆ అప్పుల బాధ తట్టుకోలేనటువంటి పేరెంట్స్ ఈరోజు విద్యార్థులకి నయా పైసా